హానెస్ట్ బాయ్ మరియు గోల్డెన్ ఆపర్చునిటీ. ఒకప్పుడు పచ్చని పొలాలు, ప్రవహించే నదులు ఉన్న ప్రశాంతమైన గ్రామంలో రోహన్ అనే దయగల మరియు కష్టపడి పనిచేసే కుర్రాడు ఉండేవాడు. అతను తన బలం కోసం లేదా అతని సంపద కోసం కాకుండా చాలా విలువైన దాని కోసం తన గ్రామంలో బాగా పేరు పొందాడు, అతని నిజాయితీ. రోహన్ కష్టంగా ఉన్నా ఎప్పుడూ నిజం చెప్పాలని నమ్మాడు. పరిస్థితి ఎలా ఉన్నా మోసం చేయలేదు, దొంగిలించలేదు మరియు అబద్ధం చెప్పలేదు. అతని తల్లిదండ్రులు ఎల్లప్పుడూ అతనికి బోధిస్తారు, నిజాయితీ ఉత్తమ విధానం మరియు సత్యం ఎల్లప్పుడూ గెలుస్తుంది. రోహన్ ఈ మాటలను హృదయపూర్వకంగా తీసుకున్నాడు. ఒకరోజు రోహన్ తండ్రి తీవ్ర అనారోగ్యానికి గురయ్యాడు. అతని తల్లి అన్నింటినీ ప్రయత్నించింది, మందులు, గ్రామ వైద్యుని సందర్శనలు, కానీ ఏమీ సహాయం చేయలేదు. గడిచే కొద్దీ అతని తండ్రి బలహీనపడుతున్నాడు మరియు కుటుంబం యొక్క చిన్న పొదుపులు అయిపోయాయి. ఒక సాయంత్రం రోహన్ తన తండ్రి పక్కన కూర్చున్నప్పుడు అతను తన తల్లి కళ్ళలో ఆందోళన చూశాడు. అతను ఆమె చేయి పట్టుకుని, అమ్మా, నేను ఊరికి వెళ్లి పని వెతుక్కుంటాను, డబ్బు సంపాదించి మా కుటుంబాన్ని పోషిస్తాను. అతని తల్లి మొదట సంకోచించింది, కానీ రోహన్ కళ్ళలోని దృఢ నిశ్చయం చూసి ఆమె నవ్వింది. అతను బయలుదేరే ముందు ఆమె ఒక చిన్న ఆహారపు మూటను ప్యాక్ చేసి అతన్ని గట్టిగా కౌగిలించుకుంది. రోహన్ అడవులు, నదులు మరియు మురికి రోడ్ల గుండా గంటల తరబడి నడిచాడు. చివరగా అతను పెద్ద నగరానికి చేరుకున్నాడు. అక్కడ ఎత్తైన భవనాలు మరియు రద్దీగా ఉండే వీధులు అతన్ని ఆశ్చర్యపరిచాయి. తను ఇంతకు ముందు ఇంతమందిని ఒకే చోట చూడలేదు. రోజంతా వెతికిన తర్వాత కొత్త అసిస్టెంట్ కోసం వెతుకుతున్న మిస్టర్ మెహతా అనే వ్యాపారవేత్త గురించి రోహన్ విన్నాడు. అతను తన వివేకం మరియు కఠినత్వం కోసం ప్రసిద్ధి చెందిన గౌరవనీయమైన వ్యక్తి. రోహన్ ధైర్యం కూడగట్టుకుని మిస్టర్ మెహతా కార్యాలయానికి వెళ్ళాడు. అక్కడ చాలా మంది యువకులు కూడా ఉద్యోగం కోసం దరఖాస్తు చేసుకున్నారు. మిస్టర్ మెహతా అబ్బాయిల వైపు చూస్తూ, నాకు సహాయం చేయడానికి నమ్మదగిన వ్యక్తి కోసం నేను వెతుకుతున్నాను. ఎవరు అత్యంత నిజాయితీపరుడో తెలుసుకోవడానికి నేను మీలో ప్రతి ఒక్కరికి ఒక సీల్డ్ కవరు ఇస్తాను. లోపల మీరు పూర్తి చేయాల్సిన పని ఉంది. ఫలితాలతో రేపు తిరిగి రండి. ప్రతి అబ్బాయి ఆత్రంగా ఒక కవరు తీసుకున్నాడు. రోహన్ కూడా ఒకటి అందుకున్నాడు. తర్వాత దాన్ని తెరిచి చూసేసరికి లోపల 500 భారతీయ రూపాయలు ఉండడంతో అతను ఆశ్చర్యపోయాడు. చుట్టూ చూశాడు. కొంతమంది అబ్బాయిలు డబ్బును ఎలా ఉపయోగించాలో ఇప్పటికే చర్చించుకుంటున్నారు. ఒక అబ్బాయి అన్నాడు, మిస్టర్ మెహతా కోసం నేను ఏదైనా మంచి వస్తువు కొంటానుది అతనిని ఆకట్టుకుంటుంది. మరొకరు నవ్వుతూ, నేను తెలివైన వ్యాపార నిర్ణయాలు తీసుకోగలనని చూపించడానికి నేను దానిని ఉపయోగిస్తాను. కానీ రోహన్ కంగారు పడ్డాడు. సరైన పని ఏమిటి? ఆ రాత్రి రోహన్ తన చిన్న అద్దె గదిలో డబ్బు వైపు చూస్తూ నిశ్శబ్దంగా కూర్చున్నాడు. ఇదేం పరీక్ష అయితే, ఎవరు తిరిగిస్తారో చూడాలనుకుంటే ఎలా అనుకున్నాడు. చాలాసేపు ఆలోచించిన తర్వాత రోహన్ ఒక నిర్ణయం తీసుకున్నాడు. దీనితో ఏమి చేయాలో నాకు తెలియకపోతే నేను దానిని తిరిగి ఇవ్వాలి.
అది నిజాయితీగా చేయవలసిన పని. డబ్బును జాగ్రత్తగా కవరులో వేసి ప్రశాంతంగా నిద్రపోయాడు. మరుసటి రోజు అందరూ తిరిగి వచ్చారు. మిస్టర్ మెహతా, మీరు డబ్బుతో ఏమి చేశారు? ఒక అబ్బాయి ఇలా అన్నాడు, నేను నా సృజనాత్మకతను చూపించడానికి బహుమతులు కొన్నాను. మరొకరు, నేను డబ్బుతో తెలివైనవాడిని అని చూపిస్తూ ప్రయాణానికి ఉపయోగించాను. రోహన్ వంతు వచ్చినప్పుడు అతను సింపుల్గా అన్నాడు, సార్, ఎటువంటి సూచనలు లేవు, అందుకే నేను దానిని భద్రంగా ఉంచాను. ఇదిగో మీ 500 భారతీయ రూపాయలు. మిస్టర్ మెహతా చిరునవ్వు నవ్వి, నువ్వొక్కడివే డబ్బు తిరిగి ఇచ్చావు. ఇది నిజాయితీకి పరీక్ష. వ్యాపారంలో నాకు నమ్మకం కలిగించే వ్యక్తులు కావాలి. ఉద్యోగం మీదే, రోహన్. రోహన్ నిజాయితీ అతనికి మంచి ఉద్యోగాన్ని, ఉజ్వల భవిష్యత్తును మరియు అందరి గౌరవాన్ని సంపాదించి పెట్టింది. కథ యొక్క నైతికత, నిజాయితీ విశ్వాసాన్ని పెంపొందిస్తుంది మరియు నమ్మకం అవకాశాలను సృష్టిస్తుంది. ఎల్లప్పుడూ నిజాయితీగా ఉండండి మరియు విజయం అనుసరిస్తుంది.